ప్రముఖ దర్శకుడు హరిశంకర్ రీమేక్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. కానీ ఒరిజినల్ వర్షన్ తో పోలిస్తే రీమేక్ వెర్షన్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ హరిశంకర్ సినిమా తీస్తే అసలు రీమేక్ సినిమా లాగా ఉండదు. కేవలం మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకొని దానికి హరిశంకర్ రైల్లో డైలాగులు జోడించి సూపర్ హిట్ కొట్టడం హరిశంకర్ స్పెషాలిటీ. గతంలో గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ వంటి సినిమాలను ఒరిజినల్ వర్షన్ తో పోలిస్తే చాలా మార్పులు చేసి సూపర్ హిట్ కొట్టారు. ప్రజెంట్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. 5 సంవత్సరాల క్రితం హిందీలో వచ్చిన రైడ్ అనే సినిమాకు రీమేక్ గా వస్తుంది. కాకపోతే ఒరిజినల్ తో పోలిస్తే చాలా మార్పులు చేసినట్టు తెలుస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత హరిశంకర్ పవర్ స్టార్ తో ఇప్పటికే మొదలు పెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ మొదలు పెట్టవలసి ఉంది. కానీ పవర్ స్టార్ రాజకీయాలలో బిజీగా ఉండడంతో ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈలోగా రవితేజతో సినిమా పూర్తి చేసిన హరిశంకర్ మరోసారి రీమేక్ సినిమా చేయాలని చూస్తున్నారు. అయితే ఈసారి మాత్రం బాలయ్యతో సినిమా చేసే ఛాన్స్ ఉందని ఫిలిం నగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. 3 నెలల క్రితం మలయాళంలో విడుదలైన ఆవేశం అనే సినిమాను హరిశంకర్ బాలయ్యతో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆవేశం సినిమాలో ఫహద్ ఫాజిల్ హీరోగా నటించారు. ఇందులో గ్యాంగ్స్టర్ పాత్రలో బాలయ్య, అదేవిధంగా స్టూడెంట్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తారని తెలుస్తుంది. అందుకే తెలుగు వర్షన్ ఓటీటీ రిలీజ్ అవ్వకుండా ఆపేశారని తెలుస్తుంది. అయితే మరికొన్ని రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ బాలకృష్ణ బాబీతో సినిమా చేస్తున్నారు. తెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో వచ్చే అవకాశం అయితే ఉంది.